అసలు క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? సో క్యాన్సర్ అనేది ఎలా వస్తుందంటే మన బాడీలో చికెన్ ఫిష్ పక్కన పెడితే చికెన్కి ఇంజెక్షన్ చేసి పెంచుతున్నారు అంటారు, అదంటారు ఇదంటారు. కానీ రెడ్ మీట్కి వచ్చేసరికి మేకలు గొర్రెలు అవి న్యాచురల్గా పెరుగుతాయి కదా, కానీ మీరు రెడ్ మీట్ తింటే క్యాన్సర్ వస్తుంది. సో రెడ్ మీట్లో ఏంటంటే అయితే మన బాడీలో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయో అన్ని ఆర్గాన్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉన్నాయా జుట్టుకు రాదు మార్కెట్లో? ఇన్ని క్యాన్సర్లు ఇంత ప్రొసీజర్ చేసే బదులు అసలు మనం మొత్తానికి కార్సినోజెన్స్ అనే వాటిని ఎలిమినేట్ చేసేస్తే, అప్పుడు ఆ కార్సినోజన్స్ ఎలిమినేట్ చేయాలంటే మనం ఇప్పుడు ఉంటున్న ఈ సిటీలో యూ కాంట్ బ్రీత్ యువర్ ఎయిర్, యూ కాంట్ ఈట్ యువర్ ఫుడ్, నార్ క్యాన్ యూ హ్యావ్ ఎనీథింగ్ అవుట్ సైడ్ బికాజ్ దేర్ సో మచ్ ఆఫ్ పొల్యూషన్. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చిన్న గడ్డలాగా వచ్చింది అనుకోండి, దాన్ని అది క్యాన్సర్గా ఎప్పటికైనా మారే ఛాన్స్ ఉంటుంది అంటారు కదా. ప్రతి గడ్డ ఇస్ నాట్, ఫస్ట్ థింగ్ ఇస్ ప్రతి గడ్డ క్యాన్సర్ కింద మారిపోదు. పుట్టుమచ్చలు కూడా ఎప్పటి నుంచో ఉన్న పుట్టుమచ్చ దాని షేప్ ఇర్రెగ్యులారిటీ వచ్చినప్పుడు ఒక డైట్ ఫాలో అయితే క్యాన్సర్ రాదు అని ఎలాంటి డైట్ ఏదైనా ఉందా? దేర్ ఇస్ నో 100% గ్యారంటీ ఫర్ ఎనీథింగ్ ఇన్. హాయ్, నేను రేఖా, వెల్కమ్ టు 3TV. సో అసలు క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి అని, వస్తే పోదు అలానే జిగట్లాగా అంటుకొని ఉంటుంది మనల్ని తీసుకుపోయే వరకు అది కూడా పోదు అని, ఇలా ఎన్నో అపోహలు వింటూ ఉంటాం కదా. వీటిలో నిజంగానే అపోహలా, లేకపోతే వీటిలో నిజాలు కూడా ఉన్నాయా? ఇలాంటి ఎన్నో విషయాలు క్యాన్సర్ గురించి మనకి చెప్పడానికి, మనల్ని ఎడ్యుకేట్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సర్జికల్ ఆంకాలజిస్ట్ సౌమ్య గారు. హలో సౌమ్య గారు. హలో అండి, నమస్కారం. నమస్కారం. సో అసలు క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? సో క్యాన్సర్ అనేది ఎలా వస్తుందంటే మన బాడీలో వన్ ఆఫ్ ద సెల్స్, మన నార్మల్ సైకిల్ ఏంటంటే ప్రతి సెల్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ అండర్గోస్ అ డెత్ ప్రాసెస్. సో ఒకవేళ అది ఆ డెత్ ప్రాసెస్ని జవదాటి అపాప్టోసిస్ని ఓవర్కమ్ చేసి కంటిన్యూస్గా ప్రొలిఫరేట్ అవుతూ ఉంటుంది. ఓకే. అన్కంట్రోల్డ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ అబ్నార్మల్ ఆఫ్ అవర్ బాడీ సెల్స్ ఓన్లీ విల్ రిజల్ట్ ఇన్ క్యాన్సర్. సో వీటికి దే కెన్ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రిగర్స్. మనకేంటంటే మనం కొన్ని చేతులారా చేసుకునేది 1/3 of the cancers are caused because of our habits like smoking. So out of 100 if you take 33% are smoking related cancers, and danto alcohol kuda add cheste you are adding the fuel to the fire. Yeah. So additive effect. And then some of our habits, mana habits like eating a lot of red meat, and then the pollution, a lot of risk factors are there, eating a lot of smoked foods. There are each based on the organ we have a certain risk factors ఉంటాయి అన్నమాట. సపోజ్ obesity is one of the risk factors. Exposure to a lot of UV light, అది ఇంకో risk factor. మన professional hazards, say suppose people working in asbestos industries, dye, painting industries, coal workers, వీళ్ళకి they have a certain risk. Depending on ఇవి ఒక్కొక్క risk factor ని బట్టి వేరేగా different cancers. ఒత్తి 5% అనేది మాత్రమే 5 to 10% are genetic. Okay. For some of them, though they follow a very healthy lifestyle, they have a lot of fruits and vegetables in their diet, follow regular exercise, still they get it. There's no explainable cause అన్నమాట వాళ్ళలో. సో అయితే ఇప్పుడు నాకు క్యాన్సర్ ఉంది అనుకో, నాకు పుట్టే పిల్లలకు కూడా ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అనేది ఒకటి? నో, అంటే అది వీ హ్యావ్ టు సీ ఫస్ట్ ఆఫ్ ఆల్, డూ యూ హ్యావ్ ఎనీ మ్యూటేషన్? సో మీకేంటి, మీ ఫ్యామిలీ హిస్టరీ కూడా తీసుకుంటాం. మీకు మీ ఫ్యామిలీలో కూడా మీ అమ్మకి కానీ, మీ మేనత్తలకు కానీ, లేకపోతే మీ పిన్నులకు కానీ, మీ కజిన్స్కి కానీ, మీ అమ్మమ్మ వాళ్ళు, సో మొత్తం హిస్టరీ తీసుకుంటాం. అంటే పెళ్ళికే కాదు, 7 తరాలు క్యాన్సర్ కూడా. సో దే వర్ స్మార్ట్, అవర్ యాన్సెస్టర్స్ వర్ స్మార్ట్. 7 తరాలు చూసుకోవడానికి కారణాలు చాలా, వాళ్ళకున్న జబ్బులు కూడా తెలుస్తాయి అలాగా, బికాస్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ హెరిడిటరీ. ఒకవేళ వాళ్ళకుండి మీకు కూడా వచ్చింది, లేకపోతే మీలో వచ్చిన సర్టన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఇస్ షోయింగ్ అస్ అ హై రిస్క్, దట్ ఈస్ అ ఛాన్స్ జెనెటిక్గా వచ్చే అవకాశం ఉంది అనుకుంటే ఫస్ట్ మీకు జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. మీలో దెర్ ఇస్ నో మ్యూటేషన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ మ్యాలిగ్నెన్సీ అంటే వీ కెనాట్ సే దట్ ఖచ్చితంగా మీ పిల్లలకి వచ్చేస్తుందని. ఓకే, ఒకవేళ మీలో మ్యూటేషన్ వచ్చినా, అది డామినెంట్ అయినా,
there's a 50% chance that your child will get, but because your husband's genes are also there కదా, we cannot say that 100% వస్తుంది అని చెప్పలేం. సో అసలు ఈ మ్యూటేషన్ అనేది క్యాన్సర్ సెల్స్లో ఎలా జరుగుతుందంటారు? యా, సో మీకు ఇప్పుడు చెప్పాను కదా, ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆర్ హ్యాబిట్స్, స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. దెన్ ఆర్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, రెడ్ మీట్ అండ్ ఒబేసిటీ. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యాన్సర్. మనం ఇందాక అనుకున్నట్టు దోస్ క్యాన్ బి అ ట్రిగర్ ఫర్ దిస్. సమ్టైమ్స్ it just undergoes a mutation without any prior exposure to any carcinogens. ఈ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ని కార్సినోజన్స్ అంటాం అనమాట. సమ్టైమ్స్ ఈవెన్ దో దేర్ ఇస్ నో ఎక్స్పోజర్ టు దోస్ కార్సినోజన్స్, ఇట్ కెన్ హ్యాపెన్. ఓకే. సో అసలు అంటే ఇప్పుడు మనం ప్రోటీన్ సోర్స్గా తీసుకునేది రెడ్ మీట్ బేసిక్గా. అంటే చికెన్, ఫిష్ పక్కన పెడితే చికెన్కి ఇంజెక్షన్ చేసి పెంచుతున్నారు అంటారు, అదంటారు, ఇదంటారు. కానీ రెడ్ మీట్కి వచ్చేసరికి మేకలు, గొర్రెలు అవి న్యాచురల్గా పెరుగుతాయి కదా. కానీ మీరు రెడ్ మీట్ తింటే క్యాన్సర్ వస్తుంది. సో రెడ్ మీట్లో ఏంటంటే ఇది ఆ గట్ లైన్కి కార్సినోజెనిక్ ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోతుంది. ప్రోటీన్ సోర్సెస్ ఇస్ ఓన్లీ నాట్ జస్ట్ రెడ్ మీట్. వెజిటేరియన్ సోర్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు పన్నీర్ తీసుకోండి, టోఫు తీసుకోండి, తర్వాత శనగలు, మన చన్న, దెన్ యూ హ్యావ్ నల్ల శనగలు, తెల్ల శనగలు, దెన్ యూ హ్యావ్ లోబియా, దెన్ యూ హ్యావ్ రాజ్మా. పప్పు, ఐ అగ్రీ, you'll have to take larger quantity to get your protein. There are vegetarian sources as well. Nuts ఉన్నాయి. అండ్ ఎస్, మీకు ఒకవేళ వైల్డ్ గ్రోన్ చికెన్ ఉందనుకోండి, అది, ఫిష్, ఎగ్స్. రెడ్ మీట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. ఎక్కువ తీసుకుంటే ఇట్స్ నాట్ గుడ్. ఇట్స్ ప్రూవ్డ్ టు కాజ్ కోలాన్ క్యాన్సర్స్, రెడ్ మీట్. అయితే మ్యామ్ ఇప్పుడు ఇక్కడ మనకు ఒక చిన్న గడ్డలాగా వచ్చింది అనుకోండి, దాన్ని క్యాన్సర్గా ఎప్పటికైనా మారే ఛాన్స్ ఉంటుంది అంటారు కదా. ప్రతి గడ్డ ఇస్ నాట్, ఫస్ట్ థింగ్ ఇస్ ప్రతి గడ్డ క్యాన్సర్ కింద మారిపోదు. అండ్ వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ అని కాదు. సమ్ థింగ్స్ ఇప్పుడు ఎలాగంటే యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్, ద సిమ్టమ్స్. ఇంకోటి ఏంటంటే లాంగ్ స్టాండింగ్ గడ్డ ఉందనుకోమా, కొంతమందికి చాలా చోట్ల కొవ్వు గడ్డలు వస్తూ ఉంటాయి, మల్టిపుల్ లైపోమాస్, న్యూరోఫైబ్రోమాస్ అంటాం. సంథింగ్ విచ్ హెస్ బీన్ దేర్ ఫర్ అ వైల్ అండ్ ఇస్ సడన్లీ గ్రోయింగ్. ఫస్ట్ థింగ్, ఎక్కడైనా ఏదన్నా గడ్డ వస్తే యూ ఫస్ట్ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ ఇవాల్యుయేటెడ్. ఒక డాక్టర్ దగ్గర చూపించుకొని నిర్ధారించుకోవాలి, ఓకే ఇది కొవ్వు గడ్డేనా లేకపోతే భయపడాల్సిన గడ్డ అని. they'll first examine చేసి they'll run an investigation if need be, needle test based on what is necessary. ఓకే. ఒకవేళ ఒక డాక్టర్ కూడా చెప్పి చూసి ఓకే ఇది కొవ్వుగడ్డేనమ్మా, యూ కెన్ లీవ్ ఇట్ అని అన్నా, వాళ్ళు చెప్తారు మీకు సడన్గా సైజ్ పెరుగుతున్న లాంగ్ స్టాండింగ్ లంప్ సైజ్ పెరుగుతుంది అనుకోండి, పెయిన్లెస్ లంప్, ఇప్పుడు పెయిన్లెస్ ఉందని చాలామంది బ్రెస్ట్ లంప్స్ వదిలేస్తారు. ఇట్ ఈస్ నాట్ సో. క్యాన్సర్ అనేది రొమ్ములో వస్తుంది అనుకోమా, నొప్పి లేని గడ్డలానే స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇఫ్ ఇట్ హాస్ బికమ్ పెయిన్ఫుల్, ఇట్ హాస్ బికమ్ క్వైట్ లోకలీ అడ్వాన్స్డ్. అంటే బాగా పెరిగితే కానీ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. పెయిన్లెస్ లంప్సే వస్తాయి బ్రెస్ట్లో. అండ్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అనుకోండి, ఒక వయసు దాటిన తర్వాత ఏ గడ్డ వచ్చినా యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ చెక్డ్. ఓకే. ఐ విల్ నాట్ సే దట్ ఇట్ ఈస్ 100% క్యాన్సర్ గడ్డ, బట్ ఇట్ ఈస్ నాట్, నెగ్లెక్ట్ చేయకూడదు. వీ హ్యావ్ టు అడ్రస్ ఇట్. అది మనం వెళ్ళి ఎగ్జామిన్ చేసుకున్నాక వాళ్ళు లేదు అంటే ఫాలోఅప్లో ఉండొచ్చు. ఓకే. అయితే ఈ క్యాన్సర్ అనేది అసిమ్టమాటిక్గా లేకపోతే సిమ్టమాటిక్గా? నో, ఇట్ గివ్స్ అస్ వార్నింగ్ సైన్స్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్ వార్నింగ్ సైన్స్. ఓకే, పెయిన్లెస్ లంప్, లంప్ విచ్ ఇస్ దేర్ ఫ్రమ్ లాంగ్, అంటే చాలా నాళ్ళ నుంచి ఉండి ఇప్పుడు పెరుగుతున్నా, లేకపోతే నొప్పి లేని గడ్డు ఉన్నా ఎక్కడైనా, బ్లీడింగ్ ఫ్రమ్ యువర్ న్యాచురల్ ఆరిఫిసెస్, అంటే ముక్కులోంచి బ్లీడింగ్ వచ్చిన, గొంతులో అంటే దగ్గులో కానీ లేకపోతే వామిటింగ్లో కానీ బ్లీడింగ్ వచ్చిన, అంటే రక్తం కనిపించిన, మోషన్లో రక్తం కనిపించిన, తర్వాత ఇది యూరిన్లో రక్తం కనిపించిన, ఈవెన్ పీరియడ్స్ మధ్యలో అబ్నార్మల్ బ్లీడింగ్ అయినా ఎక్కువగా అవుతుంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం, అది ఇట్స్ నాట్ నార్మల్. దెన్ ఈవెన్ ఇప్పుడు నెలసరి ఆగిపోతుంది కదా, మెనోపాజ్ వచ్చాక బ్లీడింగ్ కనిపించిందంటే అది డెఫినెట్గా అబ్నార్మల్. వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ ఇట్. అండ్ ఈవెన్ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్, ఇంటికోసిన తర్వాత బ్లీడింగ్ ఆల్సో ఇస్ అబ్నార్మల్. సో ఆల్ దీస్ థింగ్స్. పుట్టుమచ్చలు కూడా, ఎప్పటి నుంచో ఉన్న పుట్టుమచ్చ, దాని షేప్ ఇర్రెగ్యులారిటీ వచ్చిన, బార్డర్ ఇర్రెగ్యులారిటీ అయినా, సైజ్ పెరిగినా, ఓకే, ఎనీ చేంజెస్ ఇన్ అ ప్రీ ఎగ్జిస్టింగ్ మోల్, దోస్ ఆర్ ఆల్సో సైన్స్ ఆఫ్ సైజ్ పెరుగుతుంది, బార్డర్ ఇర్రెగ్యులారిటీ వచ్చి, ఇచ్చింగ్ లాంటివి వచ్చిన, యూనో ఎనీ అబ్నార్మల్ చేంజ్ ఇన్ ద మోల్, దట్ ఆల్సో. మానని పుండు,
ఎక్కడైనా అల్సర్స్ లాంగ్ స్టాండింగ్, మీ నోట్లో అవ్వనివ్వండి, కాలులో ఎక్కడైనా ఎనీ అల్సర్, లాంగ్ స్టాండింగ్ నాన్ హీలింగ్ అల్సర్ is a sign of, can be a sign of, I'm not saying it is, but it can be a sign of of a cancer. ఓకే. Unexplained weight loss. Okay, you are not doing anything, no dieting, no exercise, nothing, but still losing weight. ఆకలి తగ్గిపోయినా, these are also signs of cancer. ఓకే. The other thing is, if unexplained, I mean like cough which has not subsided for 6 weeks or more, so that also is abnormal. All these things have to be looked with suspicion and So, search for cancer. ఇప్పుడు మీరు చాలా థింగ్స్ చెప్పారు కదా, వీటిలో ఏ క్యాన్సర్ అయితే ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది? అట్లీస్ట్ ఇప్పుడు దెబ్బ తగిలి అది తగ్గకపోయింది అనుకోండి, అది ఏ క్యాన్సర్? సో అది దెబ్బ తగిలి తగ్గకపోవడం అంటే ఇప్పుడు అక్కడ అల్సర్ వచ్చింది అనుకో, మా కాలు మీద కానీ ఎక్కడైనా వాట్ ఎవర్, సో ఈ స్క్వామస్ సెల్ స్కిన్ క్యాన్సర్స్ అంటాం, స్క్వామస్ సెల్ క్యాన్సర్, అది మానదు పుండు. మీరు ఏమన్నా చేయండి, ఏం జెల్స్ రాయండి, ఏదన్నా రాయండి, అది మానదు. దట్ కుడ్ బి స్క్వామస్ సెల్ కార్సినోమా. అండ్ ఇప్పుడు బేసిల్ సెల్ కార్సినోమాస్ కూడా ఉంటాయి, అవి కూడా అది అబ్నార్మల్ అల్సర్ లాగా పుండులాగా మానదు అది. దీస్ ఆర్ స్కిన్ క్యాన్సర్స్ అనమాట. ప్లస్ నోట్లో కూడా చాలామందికి బుగ్గ మీద, నాలిక మీద అల్సర్స్ ఉంటాయి. అదేదో పన్ను గుచ్చుకుంటుందిలే, టీత్ ఇరిటేషన్లే అనుకొని వదిలేస్తారు. బట్ దోస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్. అండ్ అల్సర్ విచ్ ఇస్ నాట్ హీలింగ్, మానని పుండు ఇస్ అ సైన్ ఆఫ్ క్యాన్సర్. ఇప్పుడు అల్సర్స్ అనేవి మనకి బయటికి కనిపించేవి. వామిటింగ్లో బ్లడ్ కనిపించింది అనుకోండి, దట్ కుడ్ బి అ సైన్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్. వీళ్ళకి ఏంటంటే వామిటింగ్లో బ్లడ్డే కాకుండా కొంచెం తినగానే కడుపు నిండిపోవడం, వాంతులు అవ్వడం, ఇట్స్ అ కాంబినేషన్ అనమాట. సేమ్ థింగ్ దగ్గు, స్ఫూటం, మనం దగ్గుతున్నప్పుడు రక్తం పడింది అనుకోండి, దట్ కుడ్ బి అ సైన్ ఆఫ్ ఇదర్ లంగ్ రెస్పిరేటరీ సిస్టమ్, లంగ్ క్యాన్సర్స్. కాఫ్ కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్, ఐ మీన్ లైక్ కాఫ్ 6 weeks పైన తగ్గకపోయింది అనుకోండి, నేను ప్రతి ఒక్కరికి 6 weeks తగ్గకపోతే అది కాఫ్ క్యాన్సర్ అని చెప్పట్లేదు. ఇట్ హ్యాస్ టు బి ఇవాల్యుయేటెడ్ అనమాట. డెఫినెట్గా ఇవాల్యుయేట్ చేయించుకోవాలి, సిటీనో ఏదో ఒకటి, చెస్ట్ ఎక్స్రే, యూ హ్యావ్ టు గెట్ ఇట్ ఇవాల్యుయేటెడ్. మోషన్లో బ్లీడింగ్. సో మోషన్లో బ్లీడింగ్ ఏంటంటే 2 రకాలు, ఇదర్ బ్లాక్ కలర్డ్ స్టూల్స్ వచ్చినా లేకపోతే ఫ్రాంక్ బ్లడ్ పడినా, దేర్ ఆర్ సిమ్టమ్స్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్. సో బ్లీడింగ్ ఇన్ ద యూరిన్, blood in urine, could be urinary tract, kidney కానీ, ureters కానీ, urinary bladder. So we'll evaluate that. And postmenopausal bleeding, అంటే మెనోపాజ్ అయిపోయాక బ్లీడింగ్ ఏంటంటే, it could be a symptom of uterine cancer, అంటే endometrial cancer, or cervix కూడా చూసుకుంటాం. Reproductive tract cancers అన్నమాట ఇవి. I'm kind of scared now. No, you don't have to. See, it's always good to be aware. You should be aware of what's normal and what's abnormal. Only if you know what is abnormal, if one person at least in the house knows, ఇంట్లో ఎవరికి ఇబ్బంది ఉన్నా they'll be able to act fast. Because in cancer, మీరు స్టార్టింగ్ అన్నారు కదా, అది తీసుకెళ్లే వరకు వదలదని. ఇట్ ఈస్ నాట్ సో. ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే దే డూ వెల్. అందరూ చనిపోవాల్సిన అవసరం లేదు, ట్రీట్మెంట్ తీసుకోవడం ఎందుకమ్మా అందరు చచ్చిపోతారు అనుకుంటే. ఇట్స్ నాట్ లైక్ దట్. ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ కీ. Some of them are curable. I wouldn't say that everything, it's a life, I would say that everything that's diagnosed is curable, but diagnosed early, good pathology, I mean based on the stage and the type of cancer, they are curable. It's not that it is not curable. Okay. So that's why it's necessary that everybody should be aware of what's normal and what is abnormal, and just not think it's okay. Okay. Because many people in the cities also tend to just take it light. Put breast lumps annar, I mean it's a surface organ kada. పుళ్ళు, అల్సర్స్, నాలికలో అబ్నార్మాలిటీ వచ్చినా, బ్రెస్ట్లో అబ్నార్మాలిటీ వచ్చినా, యూ డోంట్ హ్యావ్ టు గో టు అ డాక్టర్ టు రియలైజ్ దట్ సంథింగ్ ఇస్ అబ్నార్మల్. మీకే తెలిసిపోతుంది కదా దట్ దర్ ఇస్ సంథింగ్ అబ్నార్మల్. యూ షుడ్ బి రియలీ క్విక్ టు గో అండ్ సీ. మెనీ పీపుల్ ఫైండ్ అవుట్ బట్ వెయిట్. అయితే ఇందాక మీరు అన్నట్టు ఒబేజ్ అయినా ఇది వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. అలానే ఒక్కసారి వెయిట్ లాస్ అయినా రిస్క్ ఫ్యాక్టర్. నేను వెయిట్ లాస్ అయితే రిస్క్ ఫ్యాక్టర్ అనట్లేదు. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ క్యాన్ బీ అ సిమ్టమ్ అంటున్నా. ఓకే. ఆ వెయిట్ లాస్ సడన్లీ విల్ నాట్ కాజ్ క్యాన్సర్స్, ఇట్ కెన్ బీ అ సిమ్టమ్ అంటున్నా. ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యకుండా, ఎఫర్ట్ పెట్టకుండా కొంతమంది వెయిట్ లాస్ అవుతారు కదా, అంటే ఏ కారణం లేకుండా వెయిట్ లాస్ అనేది మనం డెఫినెట్గా ఇవాల్యుయేట్ చేయాలి. సో దాంతో ఒకవేళ అన్ఎక్స్ప్లెయిన్డ్
అన్ఎక్స్పోజర్డ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆర్ డయట్ అలాంటి సిచ్యువేషన్లో అది ఏ క్యాన్సర్ అన్నట్టు మ్యామ్? సో దట్ కెన్ బి అ సిమ్టమ్ ఆఫ్ మెనీ థింగ్స్ అండి. విజరల్ క్యాన్సర్స్తో యూజువల్గా అట్లా అవ్వచ్చు. సో వీల్ ఇవాల్యుయేట్ దెమ్. ఇప్పుడు ఏదైనా జిఐ ట్రాక్ట్, స్టమక్ కానీ, ఏమైనా సర్ఫేస్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ, ఏదన్నా లివర్ క్యాన్సర్స్లో లాస్ ఆఫ్ హెపటైట్, లాస్ ఆఫ్ వెయిట్ ఉంటుంది. ఇదర్ సెకండరీస్ ఇన్ ద లివర్ ఆర్ ప్రైమరీ లివర్ క్యాన్సర్స్. స్టమక్లో కూడా ఉండొచ్చు ఇట్లాగా. ఓకే. సో వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ వాట్ ద కాజెస్ అనేది. సో ఒక రెగ్యులర్ ఇండివిజువల్ నాకు ఇప్పుడు ఏదో తెలియంది ఉందేమో అన్న భయంతో చెక్ చేయించుకోవటం ఎలాగా? ఓకే. సో ఏంటంటే స్క్రీనింగ్ అంటున్నారు కదా. సో స్క్రీనింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ చూడాలి, ఫ్యామిలీ హిస్టరీ చూడాలి, ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో చూడాలి. ఇప్పుడు మెన్కి ఒకటి, విమెన్కి ఒకటి. ఇప్పుడు మీరు జస్ట్ యూ ఆర్ ఇన్ యువర్ 30s అనుకోండి, you're 35, you have no family history. 28. Okay, you're 28. Sorry, I'm just taking. At 28 you'll not screen for cancer, right? So I took you for an age which is more amenable to include in our answer. Okay, say if you're 28, I'll ask you family history unda, symptoms unnaya, okay, ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమీ లేదనుకోండి, you are absolutely asymptomatic, you have no symptoms whatsoever, you're not a smoker, you don't take alcohol, no other risk factors ante, I'll just say it's okay, you don't have to be screened for anything. Okay. If you have symptoms, based on the symptoms, suppose you come with a breast lump to me ankondi, okay, you're 28, the risk is really low, it's very low. I wouldn't say zero, but it's very low. Most of the breast cancers come in the menopausal age group anamata. 50 తర్వాత వచ్చి ఎక్కువ ఉంటాయి అనమాట. మనం ఇప్పుడు 100 తీసుకున్నాం అనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ 50% అబవ్ 50 ఉంటాయి. ఓకే, 40 to 50 years ఏజ్ గ్రూప్లో ఒకసే అరౌండ్ 25 to 30% ఉంటాయి. 30 to 40లో దే విల్ బి అరౌండ్ 15 to 20%. ఈ కింద బిలో 30 అనేవి హార్డ్లీ 5% ఉంటాయి. వెరీ ఫ్యూ అనమాట, వెరీ ఫ్యూ. సో ఇఫ్ యూ హ్యావ్ అ లంప్, ఫస్ట్ ఐడ్ లైక్ టు సీ యూ, ఐ విల్ ఎగ్జామిన్. ఒక ఐడియా వస్తుంది మనకి. బికాస్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో బినైన్ బ్రెస్ట్ డిజీజ్ అంటే నాన్ క్యాన్సరస్ బ్రెస్ట్ డిజీజ్ ఇస్ మోర్ కామన్. ఓకే, నౌ ఇఫ్ ఐ ఫీల్ ఇట్ ఇస్ బినైన్, ఐ విల్ జస్ట్ ఆస్క్ యూ ఫర్ అన్ అల్ట్రాసౌండ్. Okay. And based on that, I'll correlate. If at all ఇంకేమైనా కొంచెం డౌట్ ఉంటే, I'll ask you for a needle test. A core needle biopsy is what we do for breast అనమాట. And I'll diagnose you based on that and just leave you if it is benign disease. If it turns out to be malignancy అనుకోండి in a 28-year-old, which you come in the 95% are non-cancerous. Okay. In that age group, 95% are non-cancerous. Very few, probably around 5% or 2 to 5%, I would say. I wouldn't even take it to be the upper limit. 2 to 5% would be malignant. So I'll work you up according to that. And then genetic testing would come for a role in you. Okay. Okay. Now, there's a 35-year-old who has family history. Family history of breast cancer. So how would we approach her అనేది చూడాలి. So family history ఉందనుకోమా, first is she symptomatic or asymptomatic? If she has symptoms, we go according to that. Inka it comes under the regular thing. Now we are talking about an asymptomatic. ఇప్పుడు scenarios అన్ని asymptomatic person, asymptomatic lady. ఓకే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళ ఫ్యామిలీలో వచ్చిన వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ ఎవరికైనా చేసామా? ఓకే, చేసుంటే వాళ్ళకి పాజిటివ్ ఉందా? పాజిటివ్ ఉంటే ఏమైనా కౌన్సిలింగ్కి పంపించాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ టెస్ట్ చేయించుకొని what are the options you have, Okay. what are you gaining from the test? అంతే కదా. ఇప్పుడు ఒక జబ్బు లేని అమ్మాయిని తీసి పట్టుకున్నాం మనము, వచ్చింది, సిమ్టమ్స్ లేవు, ఏం లేదు, ఒక టెస్ట్ చేయిస్తున్నామంటే దానివల్ల అవుట్కమ్స్ ఏంటి? ఆ పిల్లకి వచ్చే అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఒకవేళ ఇవిడికి పాజిటివ్ వచ్చింది అనుకోండి, షీఈస్ 35, షీఈస్ యంగ్, ప్రాబ్లీ వెదర్ షీ కంప్లీట్ అవర్ ఫ్యామిలీ ఆర్ నాట్, ఆల్ దట్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు అకౌంట్. పాజిటివ్ అని వస్తే వాట్ ఆప్షన్స్ డస్ షీ హ్యావ్? స్క్రీనింగ్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, సర్జికల్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అని చెప్తామన్నమాట. సో ఆల్ దిస్ ఇట్ గోస్ లైక్ దట్. దట్ ఈస్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రెస్ట్. సపోజ్ షీ హ్యాస్ అ వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలాన్ క్యాన్సర్ అనుకోండి, వీ విల్ స్క్రీన్ అకార్డింగ్లీ. ఏసిమ్టమాటిక్ ఇండివిజువల్ అయితే. సిమ్టమాటిక్ అయితే బేస్డ్ ఆన్ వాట్ షీ హ్యాస్. ఏ హిస్టరీ లేదు, ఏం లేదు, బట్ 50-year-old కమ్స్ టు అస్, ఏ ఫ్యామిలీ హిస్టరీ లేదమ్మా, ఐ జస్ట్ వాంట్ టు గెట్ స్క్రీన్డ్.
So we'll screen at that age for what? The most common cancers at that age. ఇప్పుడు ఇండియన్ విమెన్లో ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్. ఓకే, cervix has come down to second. So what will we ask? We'll ask for a screening mammogram and a sonogram and a pap. If she's never had a pap smear in the last 2 to 3 years, we'll ask for a pap smear. ఓకే. Okay. Same thing if somebody with a history has come అనుకోండి, she's BRCA positive, which is a mutation which is seen in breast and ovarian cancers. We'll ask for a blood test which can detect ovarian cancers and an ultrasound abdomen. Okay, so this comes to women. Men అనుకోండి same thing. ఇప్పుడు above 50 also we'll ask for mammograms in women and a pap if necessary. ఓకే. Pap smear, and we'll do a clinical examination after going through a thorough history. Male patient వచ్చాడు అనుకోండి, he's a smoker, chain smoker who finishes a pack of cigarettes a day అనుకోండి, and so అట్లాంటి వాళ్ళలో we'd like to see the oral cavity first. బేసిక్గా స్క్రీనింగ్ ఏంటంటే మనం ఎగ్జామిన్ చేసుకోవాలి, బయట కనిపించేవన్నీ చేయాలి. ఓరల్ క్యావిటీ కనిపిస్తుందా, పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు, పర్ వెజైనల్ ఎగ్జామినేషన్, అబ్డామిన్, బ్రెస్ట్. స్మోకర్ అంటే వాట్ ఆర్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ వి సీ ఇన్ స్మోకర్స్? థ్రోట్ క్యాన్సర్. ఇట్స్ ఓరల్ క్యావిటీ, టంగ్, బక్కల్ మ్యూకోస్ అంటే ఈ బుగ్గల్లోకి వచ్చేది, దవడలోకి వచ్చేది, ఇదంతా విల్ హ్యావ్ టు, థ్రోట్ లోపల పార్ట్ అంతా విల్ హ్యావ్ టు పుట్ అ స్కోప్ అండ్ సీ, వీ కాన్ సీ ఇట్ డైరెక్ట్లీ. Lung cancers are the other things that are very common in them. GI కనుకోండి, we don't do screening as such. If they have symptoms, only then we screen. So we can ask, ఇప్పుడు chain smoker for 20 years ఉన్నాడు అనుకోండి, is at high risk for lung cancer? We can ask for a screening CT, oral cavity examination. ఓకే. సో వచ్చాడు కదా అని ప్రతి ఒక్కరికి టెస్ట్ రాయము, బేస్డ్ ఆన్ దేర్ ఏజ్ వెదర్ దే కమ్ ఇన్ టు ద స్క్రీనింగ్ క్రైటీరియా. అదే men can be screened for prostate cancers. If a 60+-year-old man comes to us for some screening investigations అనుకుంటే, we can ask for prostate cancers. Nowadays everybody is getting their health profile or CBP, LFT, everything is done. Screening for cancers in specific అంటే we can ask for these. ఓకే. అయితే క్యాన్సర్ అనేది మేల్లో ఎక్కువ చూస్తామా, ఫీమేల్లో ఎక్కువ చూస్తామా? యాక్చువల్లీ ఇన్సిడెన్స్ పర్ 100 తీసుకుంటే ఇట్స్ slightly higher in women. Okay. Compared to men. Slight difference is there, or 5 or so difference is there. 101 in women అంటే it's around 95 in men. అంటే విమెన్కి ఎక్కువ ఇప్పుడు ఎస్టీడీస్ కానీ లేకపోతే కిచెన్లో విమెన్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ స్మోక్ తీసుకోవటం వల్ల క్యాన్సర్ రావటం కానీ ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారా? STDs can happen in both. It's actually transmitted from men to women అన్నమాట. సో STD related cancer can be seen in both. సో ఇప్పుడు ఈ పాపిలోమా HPV వైరస్ ఉంది కదా, సో ఇట్ యాక్చువల్లీ కాజెస్ penile cancer in men also. In men also it will cause, but it's penile cancer is not as common as cervical cancer in women. It can cause anal canal cancers. It can cause throat cancers. It can cause throat cancers also. So that HPV is responsible for 4 sites. Vaginal and cervical, vulva, the external genitalia, women lo, cervical cancers, oral cavity cancers, and anal canal ఉంటుంది కదా, from where a motion comes out, that all these 4, and in men penile cancers. So it's responsible for all these. ఓకే. కుకింగ్ స్మోక్ అంటారా, ముందు ఆ కట్ల పొయ్యలు అవన్నీ వాడేవారు కదా, దాంతో చాలా ఎక్కువ, అండ్ బాగా ఇఫ్ దే కీప్ ఆన్ ఫ్యూమ్స్ బాగా వచ్చే కుకింగ్ లాంటివి చేస్తే, ఆబ్వియస్లీ ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్ ఇన్హలేషన్, I wouldn't say that's the only cause. కట్ల పొయ్యల రోజుల్లో yes. Now people are having chimneys, exhausts ఉంటున్నాయి. బట్ కట్ల పొయ్యిలు వాడిన రోజుల్లో క్యాన్సర్ దే ఓపెన్ అంటే చిన్న క్లోజ్ స్పేసెస్లో వండితే, అవును, ఓపెన్ దాంట్లో వండితే ఇట్స్ లెస్. నేనేమంటున్నానంటే మ్యామ్, ఆ టైంలో వచ్చిన క్యాన్సర్, ఆ టైంలో ఉన్న క్యాన్సర్ రేట్కి ఇప్పుడున్న క్యాన్సర్, అప్పుడు ద థింగ్ ఇస్ ఆ పాపులేషన్ వాజ్, అప్పుడు ఏంటి కమ్యూనికబుల్ డిజీజెస్తో ఎక్కువ చనిపోయేవాళ్ళు జనాలు. లైఫ్ స్పాన్ అనేది బాగా పెరిగింది. యాక్చువల్లీ ఇఫ్ యూ సీ మోస్ట్ క్యాన్సర్స్ మెజారిటీ కమ్ ఆఫ్టర్ సర్టన్ ఏజ్, అంటే ద సెకండ్ హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్, ఇఫ్ యూ డివైడ్ ఇట్ ఇంటూ 2 halves, most of it is like after 60 or after 55. That's the age where most of the cancer, childhood cancers, yes, these are separate. Mundu they used to have a lot of communicable diseases and the lifespan was much lesser. Okappudu, I'm talking about 50 years ago and all that, when they used to use these katlapoylu and all, communicable disease తో ఎక్కువ చనిపోయేవాళ్ళు. లైక్ మ్యామ్
ఇప్పుడు టీబీ అని, ఓకే, ఈవెన్ లెప్రసీ వాజ్ అ బిగ్ మెనెస్ ఫర్ అస్, ట్యూబర్క్యులోసిస్ వాజ్ టెరబుల్ విత్ అస్, కమ్యూనికబుల్ డిసీజ్తో చనిపోయేవారు, అంటువ్యాధులు టు బి స్పెసిఫిక్. కమ్యూనికబుల్ డిసీజ్ అంటే అంటువ్యాధులు. ఇప్పుడు మనకు అంటువ్యాధులతో చచ్చిపోవట్లేదు, లైఫ్ స్టైల్ డిసీజ్తో చచ్చిపోతున్నాం. అంటే ఏంటి, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్స్, COPDs and lung issues. These are all because of our lifestyles. Lifestyle diseases ఇవి. And now screening, detection are all much higher compared to then, compared to what it was. సో అసలు క్యాన్సర్ అనేది ఈ సైజ్ ఆఫ్ ద డర్ట్ నుంచి పెరగటానికి ఎన్ని రోజులు పడుతుంది? అసలు ఆ డర్ట్ లాంటి ఆ సెల్ క్యాన్సర్గా ఎందుకు మారుతుంది అంటే? అదే, సో బేసిక్గా ఇన్నేట్ నేచర్ ఆఫ్ ద సెల్స్ ఇస్ సెనిసెన్స్, అంటే దే హ్యావ్ టు డై. అపోప్టోసిస్ అనమాట. అపోప్టోసిస్ అంటే ఆఫ్టర్ సర్టన్ ఎక్స్టెంట్ ఇట్ డైస్, ద సెల్ హ్యాస్ టు డై అండ్ దెన్ న్యూ సెల్స్ విల్ ఫార్మ్. Or if there is any abnormal cell, our body itself, our body's mechanism is that it will kill that abnormal cells. But these cancer cells escape all these safety mechanisms and just keep multiplying. ఈ డెత్ కంట్రోల్, ఆ కంట్రోల్ తప్పేస్తుంది అనమాట, మన కంట్రోల్లో ఉండదు అది, ఇంకా అది మల్టిప్లై అవుతూనే వెళ్తుంది. ఓకే, అలా చిన్న కణం నుంచి ఇట్ కీప్స్ బాగా పెరిగి 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 సైజ్ పెరుగుతుంది అనమాట. ఇది చాలా పెద్ద అపోహ దట్ ఇవాళ డయాగ్నోస్ అవ్వగానే రేపటిలోపు చేయకపోతే చచ్చిపోతావు, అది లేదు. అంత ఎమర్జెన్సీ కింద క్యాన్సర్లో మనం ట్రీట్ చేయాల్సింది. అంటే 1 day ట్రీట్ కూడా ఛాన్స్, చాలామంది భయపడిపోతూ ఉంటారు, 2 days టెస్ట్ రిజల్ట్ డిలే అయితే స్ప్రెడ్ అయిపోతుందేమో అని. 2 daysలో స్ప్రెడ్ అయ్యేదే ఉంటే మనం ఏం చేసినా, ఇప్పుడు కనుక్కున్న వెంటనే ఏమైనా చేసేసినా అది ఆల్రెడీ సెల్స్ ఆ టైంలో తప్పిపోవాలి కదా. దట్స్ నాట్ రైట్. దే టేక్ దేర్ టైమ్. యూ నీడ్ టు, దేనికైనా ఇఫ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ప్రాపర్లీ ప్లాన్డ్ అనమాట. కొంతమంది బయాప్సీ ఎందుకు, బయాప్సీ చేస్తే అది పెరిగిపోద్ది, స్ప్రెడ్ అవుతుంది అని ఎలా తెలుసుకుంటాం? అదేంటో తెలియాలి కదా. అన్నిటికీ ఒకటే ట్రీట్మెంట్ కాదు. ఒకప్పుడు ఉండేది, ఓహో క్యాన్సర్ అని డయాగ్నోసిస్ వస్తే చలో తీసేయండి, దట్ ఈస్ ది ఓన్లీ ట్రీట్మెంట్. ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ దట్. ఫర్ ద సేమ్ గివెన్ సైజ్ ఆఫ్ ట్యూమర్, it depends on the types anamata. Even though we say it is breast cancer, there are 4 types. For the same stage it is treated differently. It's not an emergency. Ante veganga perigipotundani, yes konni unnai that grow rapidly proliferating tumors anevi untai, but it doesn't happen in a day or 2. It takes weeks for it to happen. Stage anedi maaradani kuda 1 or 2 days lo maradu. It is not possible. అసలు ఈ స్టేజెస్ని ఎలా సెగ్రిగేట్ చేస్తారు? సో స్టేజెస్ని దేనికైనా యూ హ్యావ్ 1, 2, 3, 4 అండి. అండ్ స్టేజ్ 0. స్టేజ్ 0 ఇస్ ఇన్ సిటు క్యాన్సర్స్ అంటాం అనమాట. సో వీ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఎక్కడైనా ద ట్యూమర్ సైజ్, నోడల్ డిజీజ్ ఉందా లేదా అనేది, అండ్ ఇఫ్ నోడల్ డిజీజ్ ఇస్ దేర్ టు వాట్ ఎక్స్టెంట్, అండ్ మెటాస్టేసిస్, TNM క్లాసిఫికేషన్ అంటాం. మెటాస్టేసిస్ అంటే బయటికి దాటి జనరల్ సిస్టమిక్ దీంట్లో ఏమైనా ఇన్వాల్వ్ అయిందా అని. So based on that we get the stage. Stage 1 is stage 1 and 2 are considered early. Stage 3 is considered locally advanced. Stage 4 ante it's usually incurable disease. Okay. And it has gone, ante oka breast lo example breast తీసుకుందాం, breast లో లా కాకుండా bones కానీ brain కానీ lung కానీ liver కానీ beyond it has gone. అయితే మేము స్టేజ్ 0లో ఉన్నప్పుడు లైక్ హెల్దీ ఇండివిజువల్ లాగే ఉంటారు కాబట్టి ఆ 0లో డిటెక్ట్ చేయటం అనేది ఎలా? యా, సో యాక్చువల్లీ స్టేజ్ 0లో డిటెక్ట్ చేయడం ఏంటంటే, దిస్ ఇస్ వేర్ స్క్రీనింగ్ కమ్స్ ఇన్ టు ప్లే. స్క్రీనింగ్, ఇవన్నీ స్క్రీన్ డిటెక్టెడ్ క్యాన్సర్స్ ఉంటాయి మోస్ట్లీ. సమ్ ఆఫ్ దెమ్ మైట్ హ్యావ్ సిమ్టమ్స్ అండ్ కమ్ టు అస్. స్క్రీన్ డిటెక్టెడ్ అనమాట. సో సర్ఫేస్ ఆర్గన్స్కి అదే చెప్పాను కదా, స్క్రీనింగ్ దేనికి అవ్వచ్చు, ఈజీలీ డిటెక్ట్, అంటే మనం చూడగలగాలి, ఒక ఇన్వెస్టిగేషన్ అనేది ఈజీలీ యాక్సెసిబుల్ ఇన్వెస్టిగేషన్ చేయగలగాలి, అండ్ ఇట్ షుడ్ నాట్ బి టూ ఎక్స్పెన్సివ్ అండ్ ఈజీలీ అవైలబుల్ ఉండాలి. సో వీ హ్యావ్ సమ్ ఆర్గన్స్ అండ్ సైట్స్ విచ్ కెన్ బి ఈజీలీ డిటెక్టెడ్. ఏంటవి చెప్పాను కదా, నోరు, కంటితో చూస్తే దొరుకుతుంది. ఎనీ అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని టెస్ట్ చేస్తాం, బయాప్సీ చేస్తాం. ఇంకొకటి బ్రెస్ట్కి ఏంటంటే మ్యామోగ్రామ్. నౌ ఎవ్రీబడి ఇప్పుడు ఈ మొబైల్ మ్యామోగ్రామ్స్ అవి కూడా దొరుకుతున్నాయి. మ్యామోగ్రామ్ స్క్రీనింగ్ ఒకటి, బ్రెస్ట్ ఎగ్జామినేషన్. సర్విక్స్ ఏంటంటే యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్.
ఈ రూరల్ ఏరియాస్లో దే ట్రైన్ హెల్త్ వర్కర్స్ విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసిటిక్ యాసిడ్ అని VIA. దే స్టే ఇన్ ది ఏరియా విత్ అసిటిక్ యాసిడ్. ఎనీ అబ్నార్మల్ ఏరియాస్ ఉంటే వెంటనే దే సెండ్ దెమ్ టు అ డాక్టర్. ఓకే. సో హెల్త్ వర్కర్స్ క్యాన్ డూ దిస్. Pap smears, ఏమైనా ఎనీ అబ్నార్మాలిటీ, colposcopy and biopsies. These are all tests that can be easily done అనమాట. ఓకే. PSA ప్రాస్టేట్ అనుకోండి, ప్రాస్టేట్కి స్క్రీనింగ్ ఒక బ్లడ్ టెస్ట్, PSAతో తెలుస్తుంది. రెక్టల్ ఎగ్జామినేషన్, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్, ఈ స్క్రీనింగ్ ఇన్వెస్టిగేషన్స్తో డిటెక్ట్ చేసుకోవచ్చు ఎర్లీ. ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ ఇస్ కీ. ఎందుకు అంటే ఆల్ యువర్ అవుట్కమ్స్ డిపెండ్ ఆన్ దట్. ట్రీట్మెంట్స్ ఎన్ని కావాలి, తగ్గిపోవచ్చు స్టేజ్ 0లో. మల్టీ మోడాలిటీ అవసరం ఉండకపోవచ్చు, ఉండదు అని చెప్పట్లేదు, ఉండకపోవచ్చు డిపెండింగ్ ఆన్ ద సైట్. అయితే ఇప్పుడు మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అనుకున్నాం కదా ఇందాక, డయాబెటీస్ కానీ ఇట్లాంటి BP ఇలాంటి వాటికి మనం ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా రోజు. అలాగే క్యాన్సర్కి కూడా ట్యాబ్లెట్ వేసుకోవచ్చు అన్న రోజులు వచ్చాయా, లేకపోతే ఇంకా వస్తాయా? లేదు, ఉన్నాయి కదా. వన్స్ డిటెక్టెడ్ విత్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, సో వన్స్ వీ ఫినిష్ ఆల్ దే ట్రీట్మెంట్ వీ పుట్ దెమ్ ఆన్ అ టాబ్లెట్. అంటే సర్టన్ టైప్స్, ఇప్పుడు ER పాజిటివ్ అనుకోండి, దే ఆర్ ఆన్ అ టాబ్లెట్. సో దే హ్యావ్ టు టేక్ దట్ టాబ్లెట్ ఫర్ 7 years. నోడ్ పాజిటివ్ అయితే టాబ్లెట్ మార్చేస్తాం 10 years. దే హ్యావ్ టు టేక్ ఇట్ వన్స్ అ డే. సో ఇటుపక్క బ్రెస్ట్ క్యాన్సర్ రికవర్ అవడమే కాకుండా ఆపోజిట్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని కూడా తగ్గిస్తుంది అది. సో దెర్ ఆర్ టాబ్లెట్స్, బట్ ఇట్ వుడెంట్ బి లైఫ్ లాంగ్. ఇట్ వుడ్ బీ ఫర్ అ ఫిక్స్డ్ డ్యూరేషన్. అలాగే జిస్ట్ అని ఉందనుకోండి, దట్స్ వన్ ట్యూమర్ వేర్ ఇన్ ఫర్ 2 to 3 years వీ విల్ గివ్ అ టాబ్లెట్. ఉన్నాయి లంగ్ క్యాన్సర్స్లో కూడా సర్టన్ స్పెసిఫిక్ మ్యూటేషన్స్ ఉన్నాయనుకోమా, విల్ గివ్ ఇట్ ఫర్ 2 to 3 years. సో ఉన్నాయి టాబ్లెట్స్, బట్ ఇట్స్ నాట్ లైక్ అ లైఫ్ లాంగ్ థింగ్. ఒక ఫిక్స్డ్ డ్యూరేషన్కి ఉంటాయి. అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటాం దాన్ని. డెఫినెటివ్ ట్రీట్మెంట్ అయిపోయాక ఇన్ అడిషన్ టు ది మెయిన్ ట్రీట్మెంట్ ఇట్ విల్ కంటిన్యూ. అయితే మన బాడీలో ఎన్ని ఆర్గన్స్ ఉన్నాయో అన్ని ఆర్గాన్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఉన్నాయా మార్కెట్లో? జుట్టుకు డిస్కౌంట్ ఇచ్చారు. కార్డియాక్ ట్యూమర్స్ కూడా ఉంటాయండి కొన్ని, వస్తుంది. సో ఇది డెడ్ కదా, దిస్ ఇస్ డెడ్ టిష్యూ, సో యూ వోంట్ గెట్. ఓకే, ఎక్సెప్ట్ జుట్టు మిగతా. ఈవెన్ యువర్ నెయిల్ ఇస్ డెడ్, యూ విల్ గెట్ ఫ్రమ్ బిలో ద నెయిల్, బట్ దీస్ ఆర్ డెడ్ టిష్యూ. డెడ్ టిష్యూ కాంట్ ప్రొలిఫరేట్ కదా, సో దట్స్ వై యూ వోంట్ గెట్. సో అంటే ఇప్పుడు మనం ఏదైనా క్యాన్సర్ డిటెక్ట్ అయింది అనుకోండి, ఓన్లీ ఆంకాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాలా, లేకపోతే ఇప్పుడు స్కిన్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, బేసిక్గా స్కిన్ డిసీజెస్ని డెర్మటాలజిస్టులు ట్రీట్ చేస్తారు కదా? దిస్ ఆల్సో షుడ్ బి యూ షుడ్ గో టు సర్జికల్ ఆంకాలజిస్ట్. ఎనీ కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ ఎక్సెప్ట్ ఫర్ బ్రెయిన్, న్యూరోసర్జన్ విల్ ట్రీట్. అది మెయిన్లీ ఇట్ డిపెండ్స్ లిటిల్ విత్ సర్జరీ ఫాలోడ్ బై రేడియేషన్ ఆర్ కీమోథెరపీ. న్యూరోసర్జరీ అదే బ్రెయిన్ ట్యూమర్స్ న్యూరో సర్జన్ వుడ్ డీల్. అట్లానే కార్డియాక్ ట్యూమర్స్ ఏమైనా ఉంటే CT సర్జన్ చేస్తారు. ఓకే, కీమోస్ రేడియేషన్ అన్నారు కదా, సో ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కీమో ఇవ్వాలి, ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రేడియేషన్ ఇవ్వాలి అని ఎలా సెగ్రిగేట్ చేసుకుంటారు? అలానే ఏ క్యాన్సర్కి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఎలా? సో కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద సైట్ ఆఫ్ డిసీజ్. ఓకే, జనరలైజ్డ్గా అలా మనం అనుకోలేము. బట్ కీమోథెరపీ, ఇప్పుడు లింఫోమాస్, లుకీమియాస్ ఉంటాయి కదా, వాటికి సర్జరీ ఉండదు. ఇట్స్ ఓన్లీ కీమోథెరపీ. ఓకే, అండ్ ఇన్ లింఫోమాస్ సమ్ టైమ్స్ రేడియేషన్, బట్ ఇట్స్ మెజారిటీలీ కీమోథెరపీ ఆ గ్రూప్ ఆఫ్ డిసీజెస్కి. ఇప్పుడు ఆర్గన్ వైజ్ వచ్చామనుకోండి, ఇఫ్ ఇట్ టర్న్స్ అవుట్ టు బి సపోజ్ సే విల్ టేక్ స్టమక్ తీసుకుందాం, పోనీ స్టమక్ క్యాన్సర్స్ అనుకోండి. డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ 4కి వీ యూజువలీ డోంట్ ఆఫర్ సర్జరీ. పాలియేషన్, కీమోథెరపీ అనుకున్న, దట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద జనరల్ కండిషన్ ఆఫ్ ద పేషెంట్. యూ షుడ్ నాట్ జస్ట్ ట్రీట్ ద డిజీజ్, యూ సపోజ్ టు ట్రీట్ ద పేషెంట్. ఓకే, సపోజ్ స్టేజ్ 1 స్టమక్ క్యాన్సర్స్తో వచ్చారనుకోండి, ఎక్స్టెంట్ ఆఫ్ డిజీజ్ చూడాలి. ఓకే, సర్జికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదే కొంచెం లోకలీ అడ్వాన్స్ డిజీజ్, ఒక స్టేజ్ 2 or 3 ఉందనుకోండి, లోకలీ అడ్వాన్స్ స్టమక్ అయితే ఒకప్పుడు ఏంటి సర్జరీయే చేసేవాళ్ళం ఫస్ట్ డైరెక్ట్గా. ఇప్పుడు ఏంటి కీమో ఇచ్చి సర్జరీ చేయాలి. పెద్ద పెద్ద నోడ్స్ ఉన్నాయనుకోండి, కీమో ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం, సర్జరీ తర్వాత మళ్ళీ కీమోథెరపీ ఇస్తాం. వి యూజువలీ డోంట్ గివ్ రేడియేషన్ ఇన్ స్టమక్ క్యాన్సర్స్. ఓకే, అన్లెస్ ఇట్స్ మార్జిన్ పాజిటివ్. కొన్ని రికమెండేషన్స్ ఉంటాయి, వాళ్ళకి మాత్రమే రేడియేషన్. అదర్వైజ్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఇన్ స్టమక్ క్యాన్సర్స్ ఇస్ సర్జరీ అండ్ కీమోథెరపీ. సర్జరీ అడ్డుకుపోయింది అనుకోండి, పొట్ట వామిటింగ్స్ అయిపోతున్నాయి అనుకోండి, అప్పుడు నోడల్ డిజీజ్ ఎలా ఉన్నా సరే ఫస్ట్ సర్జరీ చేసి దెన్ we'll give chemotherapy. This is for stomach.
నౌ సే రెక్టల్ క్యాన్సర్స్ అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ద మ్యూకోజా అండ్ సబ్మ్యూకోజా, బియాండ్ అయింది అనుకోండి, కొంచెం బియాండ్ ద వాల్ దాటి పక్కకు కూడా వెళ్తుంది నోడ్స్ అంటే ఫస్ట్ రేడియేషన్ ఇస్తాం రెక్టల్ క్యాన్సర్స్కి, లోవర్ థర్డ్ అండ్ మిడ్ రెక్టమ్కి ఫస్ట్ రేడియేషన్ ఇచ్చి తర్వాత సర్జరీ చేస్తాం. ఓకే. అదే బ్రెస్ట్ అనుకోమ్మా, విచ్ ఇస్ ద మోస్ట్ కామన్, విల్ టాక్ అబౌట్ ద మోస్ట్ కామన్ వన్స్ నౌ. బ్రెస్ట్ అనుకోండి, సో లోకలీ అడ్వాన్స్డ్, ఇప్పుడు అల్సర్స్తో వస్తారు, కొంతమంది బయట పగిలిపోయి వస్తారు, చంకలో గడ్డలతో పాటు కూడా వస్తారు. దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇఫ్ దే నీడ్ కీమోథెరపీ ఫస్ట్, కీమోథెరపీ అయిన తర్వాత వీ విల్ ఆఫర్ సర్జరీ. ఇప్పుడు ఒక సపోజ్ చిన్న లంపే ఉంది, సే 2 into 3 centimeters, 3 centimeter లంప్ అనుకోండి, ఆర్ 2 centimeters. సో వాళ్ళని ఏం చేస్తాం, ఫస్ట్ వీల్ డయాగ్నోస్ విత్ ద నీడిల్ టెస్ట్, మనం అనుకున్నట్టు కోర్ నీడిల్ బయాప్సీ చేస్తాం. అండ్ దెన్ విల్ డూ స్టేజింగ్ వర్కప్, ఏ స్టేజో తెలుస్తుంది. సే సపోజ్ stage 2 అని వచ్చింది, కానీ వీ విల్ టైప్ ఇట్ ఫర్దర్. stage 2 వచ్చింది కదా డైరెక్ట్ సర్జరీ అని చెయ్యం. 4 రకాలు ఉంటాయన్నమాట బ్రెస్ట్ క్యాన్సర్లో. సో వీళ్ళలో కానీ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా, HER2 పాజిటివ్ వచ్చినా, వీ విల్ గివ్ దెమ్ కీమోథెరపీ ఫస్ట్ అండ్ దెన్ ఆపరేట్. అదేంటి ఆపరేట్ చేయలేక కాదు, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్. వై దే హ్యావ్ అ కపుల్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీమోథెరపీ ఈ 2 types ఆఫ్ పీపుల్ విల్ నీడ్ కీమోథెరపీ ఈవెన్చువలీ ఆల్సో. ఓకే, ఈవెన్ ఇట్స్ మ్యాండేటరీ. ట్రిపుల్ నెగిటివ్ ఇస్ కన్సిడర్డ్ అగ్రెసివ్ అనమాట. సో ఈ ట్రిపుల్ నెగిటివ్ వాళ్ళలో ఇట్ హెల్ప్స్ అస్ టు ప్రోగ్నోస్టికేట్. అంటే ఏంటి, మొత్తం కరిగిపోయింది అనుకో మగడ్డ విత్ కీమోథెరపీ, మనం సర్జరీ చేసిన తర్వాత అసలు ట్యూమరే మిగిలిలేదని వచ్చింది అనుకోండి, దే డూ వెల్. ఓకే. సెకండ్ ఏంటంటే మనకి ఒకవేళ ఫుల్ రెస్పాన్స్ రాలేదనుకోండి ఈ ట్రిపుల్ నెగిటివ్ వాళ్ళు, దెర్ ఈస్ అడిషనల్ ట్రీట్మెంట్ దట్ వీ గివ్. మనం ఒకవేళ ముందు కీమోథెరపీ ఇవ్వకపోతే హౌ విల్ వీ నో వెదర్ టు పుట్ దిస్ టాబ్లెట్ ఆర్ నాట్, అండ్ యూల్ ఆల్సో నో ద కీమో రెస్పాన్స్ టు అసెస్. దెర్ అవుట్కమ్స్ ఆర్ బెటర్. దీని ఒక వర్డ్ అంటాం, పెథలాజికల్ కంప్లీట్ రెస్పాన్స్ ఉంది. దెర్ అవుట్కమ్స్ ఆర్ గుడ్. సో చాలామంది అంటారు 2 centimeters ఎందుకు మీరు కీమో ఇస్తారు, వై కాంట్ యూ జస్ట్ ఆపరేట్ అని. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. కానీ అదే స్ట్రాంగ్ పిఆర్ పాజిటివ్ లూమ్ని లే అనుకో, ఇవన్నీ ఏమి ఇవ్వం, ఫస్ట్ సర్జరీ చేస్తాం. దెన్ బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ విల్ డిసైడ్ ఆన్ వాట్ నెక్స్ట్. రేడియేషన్ విల్ డిపెండ్ ఆన్ బ్రెస్ట్ క్యాన్సర్లో there are quite a few things on which we decide whether the patient needs radiation or not. మొత్తం బ్రెస్ట్ తీయించుకోలేదనుకోండి, బ్రెస్ట్ కన్జర్వ్ చేయించుకున్నారనుకోండి, irrespective of the stage, even if it is stage 1 or stage 0, radiation is mandatory. Even in stage 0, that time radiation will be mandatory. బ్రెస్ట్ కన్జర్వ్ చేసుకుంటే, అంటే రొమ్ము ఉంచేసుకుంటే, తీయించుకోకపోతే. రొమ్ము తీయించుకున్నా కూడా కొన్నిసార్లు రేడియేషన్ అవసరం పడుతుంది, నోడ్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే. దట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ అనమాట, స్టేజ్ ఆఫ్ డిజీజ్. సో ఇట్స్ బేస్డ్. ఇప్పుడు థైరాయిడ్ క్యాన్సర్ అనుకోండి, దేర్ ఇస్ ఓన్లీ సర్జరీ. ఓకే. అన్లెస్ వన్ టైప్ ఆఫ్ థైరాయిడ్ క్యాన్సర్ విచ్ ఇస్ ఎనప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్ వేర్ వి డోంట్ ఆపరేట్ రేడియేషన్. దెర్ ఇస్ నో కీమోథెరపీ as such in thyroid cancer. Iodine therapy అని ఉంటుంది, ఒక మందు దట్ దే గివ్. సో దెర్ ఇస్ నో రేడియేషన్ అండ్ కీమోథెరపీ ఫర్ థైరాయిడ్ క్యాన్సర్స్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అనుకోండి, ఇఫ్ ఇట్స్ నాట్ వెరీ అడ్వాన్స్డ్, టంగ్ క్యాన్సర్స్, ఈ దవడవి, we usually you do surgery first. Prefer to do surgery followed by ఉంటే రేడియేషన్ ఉంటుంది, కీమో రేడియేషన్. సో ఇట్స్ ఆల్వేస్ అ కాంబినేషన్. బట్ కొన్ని వాటికి మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి ఓన్లీ సర్జరీ. థైరాయిడ్ చెప్పాను కదా, అట్లాంటిది యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ కీమో రేడియేషన్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఫస్ట్ కొన్ని క్యాన్సర్స్లో కీమో చేస్తారు, దెన్ సర్జరీ చేస్తారు, మళ్ళీ కీమో చేస్తారు కదా. ఎందుకు అలాగా? ఒకసారి ఐ మీన్ కీమో అయిపోయిన తర్వాత సర్జరీ అయిపోయింది తీసేస్తారు కదా. సో ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. దే విల్ కమ్ ఇన్ థర్డ్ స్టేజ్. ఓకే. సో ద మెయిన్ ఐడియా బిహైండ్ ఎనీ క్యాన్సర్ సర్జరీ షుడ్ బి విత్ అ క్యూరేటివ్ ఇంటెంట్. అంటే మనం క్యూర్ చేసే ఇంటెంట్తో చెయ్యాలి. పెద్ద పెద్ద ట్యూమర్స్ని, బ్రెస్ట్ని, వాటిలో ప్రతి దానికి ఒక మార్జిన్ ఇచ్చి చేస్తామన్నమాట. సో కొన్నిసార్లు వెన్ ఇట్ ఈస్ సో ఎక్స్టెన్సివ్ వీ మైట్ నాట్ బి ఏబుల్ టు డూ అ గుడ్ జాబ్. ఓకే. ఫర్ సమ్ లోకలీ అడ్వాన్స్డ్ అండ్ ఆల్, వాళ్ళలో వీఆర్ గివింగ్ దిస్ కీమోథెరపీ టు డౌన్ సైజ్ ఇట్, గెట్ ఇట్ అండర్ అవర్ కంట్రోల్ అండ్ డూ అవర్ సర్జరీస్ విత్ క్యూరేటివ్ ఇంటెంట్. ఇది క్యూరేటివ్ ఇంటెంట్ అని. పాలియేటివ్ ఇంటెంట్ ఆర్ ఇంకొకటి ఉంటుందన్నమాట. వెన్ దే ఆర్ హ్యావింగ్ సివియర్ సిమ్టమ్స్. Okay, we are not doing it with an intention to cure but to
రిలీవ్ దెమ్ ఆఫ్ దేర్ పెయిన్. ఓకే, సపోజ్ ఇప్పుడు పేగు అడ్డుకుపోయింది అనుకోండి, దానికి బైపాస్ చేయటము లేకపోతే రిసెక్ట్ చేయటము అట్లాంటివి. ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్స్ ఉన్నాయి, వాళ్ళు బాగా పట్టుబ్బరంతో వస్తారు, ఏదో ట్విన్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ పేషెంట్స్ లాగా ఉంటారు. ఒక 65-year-old 60-year-old కమింగ్ లేదా ఒక 2 liters ఆఫ్ ఫ్లూయిడ్ వేసుకొని పొత్తంతా చిన్న చిన్నగా సగుబియ్యం గింజల్లాగా పొర మనకు పైన స్కిన్ ఎలా ఉంటుందో లోపల పెరిటోనియం అని జస్ట్ మిర్రర్ రిఫ్లెక్షన్ పెడితే ద ఇన్నర్ సైడ్ ఇస్ కాల్డ్ పెరిటోనియం అనమాట. సో అన్ని చిన్న చిన్న డిపాజిట్స్, పేగు అంతటి మీద డిపాజిట్స్. మనం ఇప్పుడు డైరెక్ట్ సర్జరీ చేసిన ఫస్ట్ థింగ్ ఇస్ ఆప్టిమల్ సర్జరీ చేయలేం, ఆప్టిమల్గా అన్నీ క్లియర్ చేయలేం. సెకండ్ థింగ్ ఇస్ ఇంత డిజీజ్ పెట్టుకుని పేషెంట్ జనరల్ కండిషన్ కూడా అంత బాగోదు. దే మైట్ నాట్ బి ఏబుల్ టు టాలరేట్ దట్ కైండ్ ఆఫ్ అ హ్యూజ్ సర్జరీ. సో ఈ న్యూ అడ్జువెంట్ కీమోథెరపీ అంటే ముందు కీమో ఇవ్వటం వల్ల సో ద డిజీజ్ తగ్గుతుంది, పేషెంట్స్ ఫిజియలాజికల్ కండిషన్ ఆల్సో విల్ ఇంప్రూవ్. ఆ డిజీజ్ తగ్గే కొద్దీ ఈ వాట్ ఎవర్ 3 you're giving for 3 for probably say 12 weeks you're giving chemotherapy or 9 weeks you're giving, we give weekly chemo for 9 weeks anamata. They also improve in terms of their appetite, the disease reduces and you are able to clear it. ఈ ఓవేరియన్ క్యాన్సర్స్లో బియాండ్ దిస్ ఇంకా డ్రగ్ ఇంక ఎక్కువ ఇచ్చినా మనకు అంత అడ్వాంటేజ్ ఉండదు. జబ్బు తీసేయాలి ఇంకప్పుడు ఆ టైంకి. వాట్ ఎవర్ ఇంక నెక్రోటిక్ ఏరియాస్ ఉంటాయన్నమాట. ఈ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఈ ర్యాపిడ్లీ ప్రొలిఫరేటింగ్ సెల్స్ మీద యాక్ట్ చేస్తుంది. ఇవే దేన్ని టార్గెట్ చేస్తాయి? కీమోథెరపీ రేడియేషన్ బాగా పెరుగుతున్న సెల్స్ని టార్గెట్ చేస్తాయి. ఈ సెంటర్కి వచ్చేసేసరికి ఇంకా నెక్రోటిక్ ఏరియాస్ ఉంటాయి కదా, అవుటర్ పార్ట్ ఇస్ ద గ్రోయింగ్ పార్ట్, సెంటర్ పార్ట్ ఇస్ ద నెక్రోటిక్ పార్ట్. వన్స్ ద డిజీజ్ బర్డెన్ రెడ్యూసెస్ అప్పుడు సర్జరీ చేస్తాం. సర్జరీ చేసి అండ్ దెన్ వీ కంటిన్యూ ద రిమైనింగ్ కీమోథెరపీ. దట్స్ ది హోల్ ఐడియా. బ్రెస్ట్కి అనుకోండి ఇంక తర్వాత ఇవ్వము, ఏది ఇచ్చినా ముందే. ఎంటైర్ థింగ్ ఇస్ కంప్లీటెడ్ బిఫోర్ ఈ ట్రిపుల్ నెగటివ్ క్యాన్సర్స్లో. టార్గెట్ ఇస్తే టార్గెటెడ్ థెరపీ అనేది మాత్రమే తర్వాత ఇస్తాం. సో బ్రెస్ట్లో ఆల్ ద కీమోథెరపీ ఈస్ గివెన్ బిఫోర్. థింగ్స్ లైక్ స్టమక్ క్యాన్సర్స్ కానీ లేకపోతే ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ వీ గివ్ 3 cycles అంటే వీక్లీ ఇస్తాం 9 ఫాలోడ్ బై అనదర్ అడ్జువెంట్ అగైన్. ఓకే. అయితే ఇప్పుడు ఇంతగా ఓవేరియన్ క్యాన్సర్లో ఒక బేబీ సైజ్ అంత పెరుగుతుంది అన్నారు కదా, అలానే బ్రెస్ట్ క్యాన్సర్లో అది ఎంత సైజ్ పెరుగుతుంది? వాళ్ళు పెట్టుకున్న అన్నాళ్ళు పెరుగుద్ది. అంటే చాలామంది ఏంటంటే ఇట్స్ అ స్మాల్ లంపే కదా, పెయిన్లెస్ లంప్, it's not causing any problem to me and they leave it. Or somebody is getting married in the house, the kids are having their exams or whatever reason, time dorkaledu, I'll wait for the summer holidays to come, various reasons. Or some people might not have noticed till it had grown to a big size. Multiple reasons valla they go. సో వీ హ్యావ్ సీన్ కోకోనట్ సైజ్ బ్రెస్ట్తో వస్తారు. అది ఫిలోడ్స్, మ్యాలిగ్నెంట్ ఫిలోడ్స్. క్యాన్సర్ అనగానే మ్యాలిగ్నెంట్ ఫిలోడ్స్ అంటారు. హౌ విల్ యూ ఎక్స్ప్లెయిన్ వై డిడ్ దే వెయిట్ సో లాంగ్? కోకోనట్ సైజ్ బ్రెస్ట్ అది కూడా అంత పెద్దగా ఉండి పెయిన్ఫుల్గా ఉండి స్కిన్ కూడా అబ్నార్మల్గా అయిపోతే సిటీ బ్రెడ్ పీపుల్, దే ఆర్ నాట్ సమ్ విలేజెస్ ఆర్ సంథింగ్, దే ఆర్ అవేర్ కదా. వీ డోంట్ నో వై దే డోంట్ కమ్. ఫిలోడ్, మ్యాలిగ్నెంట్ ఫిలోడ్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఇట్ కెన్ గ్రో టు సచ్ హ్యూజ్ సైజెస్. మ్యామ్ ఇప్పుడు మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఫీమేల్లో మనం ఎగ్జామిన్ చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు అంటారు కదా. సో అలా ఎగ్జామిన్ చేసుకోవటానికి ఇప్పుడు మనం అంటే ఏజ్ పెరిగే కొద్దీ హార్మోన్స్ వల్ల ప్రతి స్టేజ్ ఆఫ్ ద ఏజ్లో సైజ్ పెరుగుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం ఏ సైజులో ఏ స్టేజ్లో మనం అది హార్మోన్స్ వల్ల పెరిగే సైజ్ అనుకోవాలి, లేకపోతే ఏ స్టేజ్లో అది క్యాన్సర్ డెవలప్ అవుతుంది అనుకోవాలి? సో ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఇస్ నాట్ ఇనఫ్ for breast cancer screening. By mammogram with sonogram and with ultrasound, both combination has to be done for screening. That's one thing. Self breast examination is not the main part of screening. It's just the easiest thing that a woman can do. So in women the breast undergoes constant change throughout her life, from puberty to pregnancy to in her 30s to menopause. Yes. Okay, that's a constant change. So that's why all women should examine their breasts from when they are young to see what is normal and what is abnormal. Okay, so what is abnormal in a breast? Any changes in skin. Okay, ఒక ఏరియాలో స్కిన్ లోపలికి లాగినట్టయినా, నారింజ తొక్కలాగా అయినా,
అల్సర్స్ అనేవి ఫామ్ అయినా ఈ స్కిన్ చేంజెస్ అన్నీ అబ్నార్మల్. ఇంకొకటి నిప్పిల్, ఆ చనుమల లోపలికి లాగినట్టు సడన్గా అవ్వటం, ముందు నుంచి ఉంటే అది వేరు, రీసెంట్గా అదొకటి. ప్లస్ నిప్పిల్ డిశ్చార్జ్. ఆబ్వియస్లీ ప్రెగ్నెన్సీ లాక్టేషన్లో మిల్క్ డిశ్చార్జ్ వస్తుంది, మిల్క్ విల్ కమ్ అవుట్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఇఫ్ సంబడీ ఈజ్ హ్యావింగ్ వాటరీ డిశ్చార్జ్ అనుకోండి, అది ఒకటే డక్ నుంచి వస్తుందా అది కూడా చూసుకోవాలి. బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ వస్తుందా, నీరు లాంటి డిశ్చార్జ్ వస్తుందా, ఇవన్నీ అబ్నార్మల్. ఓకే, they should notice spontaneous single duct nipple discharge which is blood stained or serous is abnormal. Okay. I am not saying everything is a cause of cancer, but it is abnormal. దాన్ని వర్కప్ చేసుకోవాలి. ఇంకొకటి, ఓకే దిస్ ఇస్ నిప్పిల్ ఏరియోలో అయిపోయింది. లంప్స్, సో ఎవ్రీ మంత్కి ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకుంటే ఎవ్రీబడి, పీరియడ్స్ ఉన్న వాళ్ళందరూ పీరియడ్ తర్వాత చూసుకోవాలి. ఎందుకంటే అగైన్ ఇట్ ఈస్ వెరీ నార్మల్ ఫర్ మోస్ట్ విమెన్ టు హ్యావ్ బ్రెస్ట్ ఎంగార్జ్మెంట్ బిఫోర్ దేర్ పీరియడ్స్. అంటే హెవీగా అయినట్టు ఉంటాయి, మామూలు కంటే కొంచెం పెద్దగా అయినట్టు ఉంటాయి, పెయిన్ఫుల్గా ఉంటుంది, లంపీ ఫీలింగ్ అనేది రావచ్చు. బికాస్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ అవర్ మెన్స్ట్రల్ సైకిల్ ఒక హార్మోన్ యాక్ట్ చేస్తుంది, సెకండ్ హాఫ్లో ఒక కాన్స్టెంట్ హార్మోనల్ చేంజెస్కి బ్రెస్ట్ ఇస్ సబ్జెక్టెడ్. సో పీరియడ్స్కి ముందు ఒకలాగా హెవీనెస్ కానీ ప్రికింగ్ సెన్సేషన్ అనేది నార్మల్. పీరియడ్స్ అయిపోయాక ఎగ్జామిన్ చేసుకోవాలన్నమాట, ఏమైనా లంప్స్ ఉన్నాయా లేదా. సో ఇప్పుడు మీరు అడిగారు కదా ప్రెగ్నెన్సీలో అదే సర్టన్ స్టేజెస్లో పెద్దగా అవుతుంది అని, బోత్ సైడ్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఒకటే ఎంగాజ్ అవుతుంది కదా, దట్ ఈస్ డిఫరెంట్. ఒక చోటే లంప్ లాగా తగులుతుంటే దట్ ఈస్ అబ్నార్మల్. సో ఎవ్రీ స్టేజ్లో ఇఫ్ యు నో వాట్ ఈస్ అ నార్మల్, మీ నార్మల్ మీకు తెలియాలి. అలా తెలుస్తుంది, మనం ఎగ్జామిన్ చేసుకుంటే ఎక్కడైనా లంప్ ఉందా ఏదైనా తెలుస్తుంది, అప్పుడు యూ కెన్ గో ఫర్ స్క్రీనింగ్. ఓకే, అలానే బ్రెస్ట్ క్యాన్సర్ ఒక సైడ్ ఆఫ్ ది బ్రెస్ట్కి వచ్చింది అనుకోండి, ఇంకో సైడ్ ఆఫ్ ది బ్రెస్ట్కి కూడా ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుందా? సో బ్రెస్ట్ క్యాన్సర్ ఒక పక్క వస్తే, సో బ్రెస్ట్ క్యాన్సర్ ఒక సైడ్ వస్తే దట్ పేషెంట్ ఈస్ డెఫినెట్లీ అట్ రిస్క్ ఫర్ డెవలపింగ్ ది ఆపోజిట్ సైడ్ at 1% a year. ఓకే, బట్ ఒకవేళ వాళ్ళు జెనెటిక్ మ్యూటేషన్స్, ఇప్పుడు BRCA1 BRCA2 మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో ద ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఆర్ వెరీ హై. They are very high when getting on the opposite side as well. 60%, depending on which mutation they are having, it can be from 60 to 80% they can have on the opposite side as well. అందుకే వాళ్ళని స్క్రీన్ చేస్తాం, డెఫినెట్గా స్క్రీన్ చేస్తాం. ఎవ్రీ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ ఇస్ స్క్రీన్డ్ ఎవ్రీ ఇయర్లీ వన్స్, ఆల్ త్రూ హర్ లైఫ్ వీల్ స్క్రీన్ దెన్. ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో మోర్ ఆఫెన్. అందుకే కదా వాళ్ళకి ప్రొఫైలాక్టిక్ సర్జరీస్ ఆఫర్ చేసి, lady has made it, Angelina Jolie has made it very famous, prophylactic mastectomies. ఇప్పుడు బ్రెస్ట్ కన్జర్వ్ చేసుకున్నాం అనుకోండి మ్యామ్, ఆ కన్జర్వేషన్ వల్ల అదర్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అలానే ఒకేసారి రిమూవ్ చేసేసుకున్నాం అనుకోండి, అదర్ సైడ్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుందా? నేను చెప్పేది ఇది మ్యూటేషన్ వచ్చే ఛాన్స్ కాదు, ఆల్రెడీ మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో నేను చెప్తున్నది. ఇది ఆల్రెడీ మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో ఐఎమ్ సేయింగ్ దట్ ద ఛాన్సెస్ ఆర్ హై ఆఫ్ గెటింగ్ ఆన్ ది ఆపోజిట్ సైడ్. మ్యూటేషన్స్ లేని వాళ్ళలో it is 1% risk is always there per year to get on the opposite side. Okay, I'm not saying everyone will get, people will freak out. No, అందరికీ వస్తుందని చెప్పలేదు. ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో ఆపోజిట్ సైడ్ 100% వస్తుందని నేను అనట్లేదు, ద రిస్క్ ఇస్ హయ్యర్. అండ్ బ్రెస్ట్ కన్జర్వేషన్ చేసుకున్నంత మాత్రాన అందరికీ ఇటు పక్క వస్తుందా? ఆ బ్రెస్ట్ కన్జర్వేషన్ ఇంకెందుకు ఆఫర్ చేస్తాం? అలా కాదు. వాళ్ళకి బ్రెస్ట్ కన్జర్వేషన్ ఇచ్చిన వాళ్ళందరికీ వీ గివ్ దెమ్ రేడియేషన్ టు దట్ కన్జర్వ్డ్ బ్రెస్ట్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ లోకల్ రికరెన్స్. అంటే అక్కడక్కడ తిరిగి వచ్చే ఛాన్సెస్ని తక్కువ చేయడానికి రేడియేషన్ ఇస్తామన్నమాట. సో కంపేర్ టు ది అదర్ మాస్టెక్టమీ, అంటే మొత్తం బ్రెస్ట్ తీసుకున్న వాళ్ళకి, బ్రెస్ట్ ఉంచుకున్న వాళ్ళకి ఒక 5% డిఫరెన్స్ ఆఫ్ గెటింగ్ ద డిజీజ్, అంటే అక్కడక్కడ తిరిగి వచ్చే అవకాశాలు ఒక 5% మాత్రమే ఉంటుంది. ఓకే, సో 100 మందికి బ్రెస్ట్ కన్జర్వేషన్ చేసామంటే 95 మందికి ఏం రాదు తిరిగి, 5% మందికి అక్కడక్కడ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. డిస్టెంట్ రికరెన్సెస్ అంటారా, అంటే లంగ్లో కానీ, బ్రెయిన్లో కానీ, బోన్లో కానీ, ఇంకెక్కడైనా లివర్లో కానీ మనం చేసుకున్న సర్జరీ విల్ నాట్ ఇన్ఫ్లుయెన్స్. అది వచ్చేది ఉంటే ఇట్ విల్ కమ్ బేస్డ్ ఆన్ ద డిజీజ్ బయాలజీ. అంతేగాని బ్రెస్ట్ మొత్తం తీయించేసుకుంటే 100% క్యూర్, రొమ్ము ఉంచుకుంటే 50% క్యూర్, అది కరెక్ట్ కాదు. ఇట్ విల్ నెవర్ బీ ఆఫర్డ్.
ఇప్పుడు బ్రెస్ట్ కన్సర్వ్ చేసుకోవాలనుకోండి, ఏ సిచ్యువేషన్లో బ్రెస్ట్ కన్సర్వ్ చేసుకోవటాన్ని మీరు సజెస్ట్ చేస్తారు, అలానే ఏ సిచ్యువేషన్లో బ్రెస్ట్ మొత్తాన్ని రిమూవ్ చేసుకోవటాన్ని అడ్వైస్ చేస్తారు? సో ఏంటంటేనండి, ఇఫ్ ఎర్లీ స్టేజెస్లో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ ఇట్స్ ఆల్వేస్ అన్ ఆప్షన్ ఇఫ్ దే వాంట్ టు కన్సర్వ్. అదర్ థింగ్, బ్రెస్ట్ కన్జర్వేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్టెన్సివ్ స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకోండి, కన్జర్వేషన్ అనేది చెయ్యం. ఇట్స్ నాట్ ఐడియల్. లోకలీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాం, పెద్ద అల్సర్స్ వేసుకుని వచ్చి ఆర్ బాగా స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండి, మీరు కోకోనట్ సైజ్లో అది ఫిల్లోడ్స్ ట్యూమర్స్ అనమాట. దట్ ఈస్ డిఫరెంట్. దానికి ఇట్స్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. అలాంటివి అవుట్ ఆఫ్ క్వశ్చన్ అసలు. వీళ్ళు దట్స్ నాట్ ఈవెన్ పార్ట్ ఆఫ్ అవర్ డిస్కషన్ అది. ఐ మీన్ యూ కాంట్ ఆఫర్. వీళ్ళల్లో కూడా ఇప్పుడు స్కిన్ అల్సరేషన్ ఉండి బాగా స్కిన్ అంతా నారింజ తొక్కలాగా అయిపోతుంది అన్నాను చూడండి, వాళ్ళకి వీ కాంట్ ఆఫర్. సెకండ్ థింగ్ ఇస్ మల్టీసెంట్రిక్, అంటే మల్టిపుల్ ఏరియాస్లో ట్యూమర్స్ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా వీ కాంట్ ఆఫర్ బ్రెస్ట్ కన్జర్వేషన్. ఎందుకంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ అనేది చేశాక ఆర్ ఎయిమ్ షుడ్ బి కాస్మెటికలీ యాక్సెప్టబుల్ బ్రెస్ట్. ఆబ్వియస్లీ ఆపోజిట్ సైడ్ తో ఇట్ షుడ్ బి కాస్మెటికలీ యాక్సెప్టబుల్. సో మల్టీసెంట్రిక్ ట్యూమర్స్ అనుకోండి, వీ కాంట్ ఇప్పుడు ఒకటి పైన ఒకటి కింద ఉందని 12 o'clock పొజిషన్, 6 o'clock పొజిషన్, ఆర్ సే యూనో ఇన్ కాంట్రాస్టింగ్ ఆపోజిట్ ఏరియాస్, వీ కాంట్ ఆఫర్ బ్రెస్ట్ కన్జర్వేషన్. డిఫ్యూజ్ డిజీజ్ ఉన్న బ్రెస్ట్ కన్జర్వేషన్ అనేది ఆఫర్ చేయలేము. ఇంకోటి ఏంటంటే ద పేషెంట్ షుడ్ బి వెల్ మోటివేటెడ్ దట్ దే విల్ టేక్ రేడియేషన్ ఆఫ్టర్ దిస్ బ్రెస్ట్ కన్జర్వేషన్. అయితే కొంతమందికి రేడియేషన్ కాంట్రాఇండికేషన్స్ ఉంటాయి కొన్ని స్కిన్ కండిషన్స్లో, కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్లో. సో వాళ్ళకు కూడా ఇట్స్ అగైన్ అ చాయిస్ దట్ యునో ఇఫ్ దే వాంట్ టు దే కెన్ అండర్గో టోటల్ మాస్టెక్టమీ. అమాంగ్ ఆల్ ఆఫ్ ద క్యాన్సర్స్ టాప్ 5 క్యాన్సర్స్ అంటే ఏంటి మ్యామ్? సో టాప్ 5లో బ్రెస్ట్ వస్తుంది, లంగ్ వస్తుంది, ఓరల్ క్యావిటీస్ వస్తుంది. మనకైతే ఓరల్ క్యావిటీ వస్తుంది బికాజ్ లాట్ ఆఫ్ స్మోకింగ్ రిలేటెడ్ ఇది. దెన్ లంగ్, మెన్లో లంగ్, విమెన్ ఆల్సో సర్వైకల్ క్యాన్సర్స్ వస్తాయి. అండ్ ఇఫ్ యూ కమ్ టు గైనిక్, నెక్స్ట్ కమ్స్ దీస్ ఓవరీ అండ్ ఆల్. మళ్ళీ స్టమక్ క్యాన్సర్స్, వెస్ట్లో ఈ ఈసోఫేగస్, స్టమక్ క్యాన్సర్స్, కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి బికాస్ ఆఫ్ ద డయట్ దట్ దే ఈట్. వాళ్ళు ఎక్కువ రెడ్ మీట్, తర్వాత ఈ బ్రెడ్స్ అవన్నీ, కాన్స్టిపేషన్ కూడా ఎక్కువ కదా వాళ్ళకి కంపారిటివ్లీ. ఫర్ అస్ 1 daily బౌల్ మూమెంట్ ఇస్ అ నార్మల్ థింగ్ ఫర్ అస్. వాళ్ళకి ఇట్స్ కాన్స్టిపేషన్ ఇస్ మోర్ కామన్ బికాస్ ఆఫ్ దేర్ డయట్. కోలాన్ క్యాన్సర్స్ అండ్ ఆల్ ఆర్ మోర్ కామన్ ఇన్ దెమ్. సో ఈ క్యాన్సర్స్ అన్నిటిని తీసుకుంటే వీటిలో డెడ్లియెస్ట్ క్యాన్సర్స్ ఏంటి? ఇది అనప్లాస్టిక్ కార్సినోమా ఆఫ్ ద థైరాయిడ్. ఇట్స్ వన్ ఆఫ్ ద డెడ్లియెస్ట్ క్యాన్సర్స్ నోన్ టు మ్యాన్ కైండ్, వన్ ఆఫ్ ద వర్స్ట్ కైండ్స్. ఇట్స్ ఇన్క్యూరబుల్. ఓకే, ఇంకా అది వచ్చారంటే ఇంకా ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా దే విల్ ఈవెన్చువలీ సకమ్. దానికి సర్జికల్ ట్రీట్మెంట్ కుదరని, రేర్లీ ఇట్ ఈస్ పాసిబుల్, వెరీ రేర్లీ ఇట్స్ పాసిబుల్. అదేంటంటే ఎయిర్వేని అబ్స్ట్రక్ట్ చేసేస్తుంది, వాయిస్ చేంజెస్, బాగా ప్రెషర్ సిమ్టమ్స్ వస్తాయి, రేడియేషన్. సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్స్ వెరీ ఎర్లీ వీ కెన్ ఆఫర్ సర్జరీ. సో ఇప్పుడు కీమో చేసి దెన్ సర్జరీ చేసి మళ్ళీ కీమో చేస్తారు కదా, సో ఇంత ప్రొసీజర్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ తిరగబడే క్యాన్సర్లు అంటే ఏమేంటివి? అలానే అట్లా అని కాదు, అది కన్సాలిడేషన్ ఇది అంటాం అన్నమాట. ఇప్పుడు కోలాన్ ఉందనుకోండి, కోలాన్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, రైట్ కోలాన్, లెఫ్ట్ కోలాన్, వీ ఆపరేట్ ఆన్ దెమ్ ఫస్ట్. స్టేజ్ తెలుసుకుంటాం. వాళ్ళలో ఏంటి, ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని వేస్తాం. నోడ్స్ పాజిటివ్ ఉన్నాయనుకోండి, సో వీఆర్ రెడ్యూసింగ్ దేర్. నోడ్స్ పాజిటివ్ అంటే గోడ దాటి బయటికి వచ్చేసింది, నోడ్స్లోకి వచ్చేసింది. సో యూ డోంట్ నో వాట్ ఈస్ ఇన్ ద సర్క్యులేషన్, యూఆర్ టార్గెటింగ్ దట్. ఓకే, సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ ఫర్ ఎవ్రీ క్యాన్సర్ వీఆర్ గోయింగ్ టు గివ్ కీమో. అలాగని ప్రతి క్యాన్సర్కి సర్జరీ చేసిన తర్వాత 100% కీమో ఇస్తామని లేదు. ఇప్పుడు కోలాన్ క్యాన్సర్ ఉందనుకోమ్మా, ఇప్పుడు స్టేజ్ 1 and 2 దెర్ ఆర్ నో నోడ్స్. ఓకే, ఓన్లీ లిమిటెడ్ టు ద వాల్ ఆఫ్ ద కోలాన్. అదిగే T2 వరకు వచ్చి ఆగింది అనుకోండి, T3 కూడా మళ్ళీ MSI టెస్టింగ్ చేస్తాం. వి అసెస్ ద రిస్క్ ఆఫ్ రికరెన్స్. ఓన్లీ దెన్ దే విల్ గివ్ కీమోథెరపీ. అదర్వైజ్ దేర్ ఆన్ ఫాలో అప్. ఈవెన్ ఇన్ బ్రెస్ట్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ కొంతమంది వీల్ ఆపరేట్ డైరెక్ట్లీ అని చెప్పాను కదా, లూమినల్ A, లూమినల్ B విల్ ఆపరేట్. సో వాళ్ళలో ఇప్పుడు ఏంటంటే నోడ్స్ అన్ని నెగిటివ్ వచ్చాయి, మాస్టెక్టమీ అయిపోయింది, సపోజ్ ఒక T2 ట్యూమర్ అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే కీమో ఇవ్వాలా వద్దా అనడానికి, వాళ్ళ రిస్క్ ఆఫ్ రికరెన్స్ ప్రిడిక్ట్ చేయడానికి దెర్ ఆర్ సమ్ టెస్ట్స్ అనమాట. రిస్క్ రికరెన్స్ స్కోర్ టెస్ట్లు ఉంటాయి. వీ విల్ గెట్ దట్ టెస్ట్ డన్. ఓకే,
it's done on the tumor, we'll get that test done. So they'll give us a risk recurrence score. If the risk of recurrence is very high, then we will give chemotherapy. ఓకే. Otherwise, they are not given any chemotherapy or radiation. Even in breast, only with surgery it's done. ఓకే. If it's stage 0 cancer in breast, only surgery. కానీ We are not giving them chemo or radiation. We give them a tablet form of medicine అనమాట. aromatase inhibitors, hormonal therapy అంటాం, అది ఇస్తాం, దట్స్ ఆల్. సో క్యాన్సర్లో కూడా కొన్ని మనకి మంచి చేసేటివి లేకపోతే కొన్ని అగ్రెసివ్గా చెడ్డవి ఉంటాయంటారా? అలా ఎలా సెగ్రిగేట్ చేస్తారు? సో దీనికి మోస్ట్ ఇప్పుడు పాపులరీ కార్సినోమా థైరాయిడ్ అనుకోనమ్మా, ద ఛాన్సెస్ ఆఫ్ క్యూర్ ఆర్ వెరీ హై. దే డూ రియలీ రియలీ వెల్. ఈవెన్ ఈ లూమినల్ ఏ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటాం కదా, దే డూ వెరీ వెల్. అంటే హయ్యర్ నంబర్స్ నేను చెప్పేది వెరీ వెల్ అంటే ఇప్పుడు అబౌవ్ 95% విల్ యూజువలీ డూ వెల్, అంటే ఫర్ గివెన్ స్టేజ్. థింగ్స్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఈ క్యూర్ రేట్స్ చెప్పడానికి ఏంటంటే స్టేజ్, ఎర్లియర్ ద స్టేజ్ బెటర్ ద క్యూర్, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ద సైట్. ఇప్పుడు గాల్ బ్లాడర్ క్యాన్సర్ అనుకోండి, ఇట్స్ అ వెరీ అగ్రెసివ్ క్యాన్సర్. ఈ ఎనప్లాస్టిక్ కార్సినోమా థైరాయిడ్ అన్నాను చూడండి, దట్ ఆల్సో ఇస్ అగ్రెసివ్. బ్రెస్ట్లో దెర్ ఆర్ గుడ్ వన్స్, దెర్ ఆర్ బ్యాడ్ వన్స్. ఈ లూమినల్ ఏ అండ్ బి ఆర్ గుడ్. లూమినల్ ఏ ఇస్ ద బెస్ట్. ట్రిపుల్ నెగటివ్ అండ్ HER2 ఆర్ అగ్రెసివ్ వన్స్. బట్ అగైన్ అప్పుడు యూ షుడ్ సీ ద స్టేజ్ ఆఫ్ ద డిజీజ్, 1, 2 or 3 and 4 is anyways we consider it incurable cancers. Okay, so all these would tell us about which is good. I mean, ఎవరు బాగా చేస్తారు, ఎవరిలో అంత బాగోదు అంటానికి. ఇప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి, అది యూట్రైన్ క్యాన్సర్స్. అందులో కూడా ఇప్పుడు బ్రెస్ట్లో చెప్పాను కదా రకాలు ఉన్నాయని, అలానే ఒక గివెన్ స్టేజ్కి అదే ఎండోమెట్రియల్ క్యాన్సర్కి మాలిక్యులర్ టైపింగ్ అంటాం అనమాట. ఒక 4 మ్యూటేషన్స్ తీసుకుంటాం, అంటే ట్యూమర్ క్యారెక్టరిస్టిక్స్ని బట్టి వీ విల్ డివైడ్. 2 పేషెంట్స్ ఉంటారు, ఇద్దరికి స్టేజ్ 1A1 అనుకోండి, ఒకరికి ట్రీట్మెంట్ ఇస్తాం అడిషనల్ ట్రీట్మెంట్, ఇంకొకరికి ఇవ్వం. వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అనుకోండి, నీది స్టేజ్ 1 నాది స్టేజ్ 1, నీకు ఇచ్చారు నాకు ఇవ్వలేదు ఏంటి అంటే, దట్స్ బికాస్ దట్ దిస్ వన్ పర్సన్ ఈస్ హ్యావింగ్ సమ్ poor prognostic features which will increase the risk of recurrence. So we are giving them this adjuvant treatment. Alaga. It's just the nature of the disease. We cannot say that who's going to get what. Kani ee BRCA mutations ఉన్నాయన్నాను కదా, వాళ్ళలో ట్రిపుల్ నెగటివ్ వాళ్ళలో దీస్ ఆర్ మోర్ కామన్. ఈ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో ట్రిపుల్ నెగటివ్ క్యాన్సర్స్ ఆర్ మోర్ కామన్. ద అగ్రెసివ్ వన్స్ ఆర్ మోర్ కామన్. సో మ్యామ్, ఇన్ని క్యాన్సర్లు ఇంత ప్రొసీజర్ చేసే బదులు అసలు మనం మొత్తానికి కార్సినోజన్స్ అనే వాటిని ఎలిమినేట్ చేసేస్తే, అప్పుడు ఆ కార్సినోజన్స్ ఎలిమినేట్ చేయాలంటే మనం ఇప్పుడు ఉంటున్న ఈ సిటీలో యూ కాంట్ బ్రీత్ యువర్ ఎయిర్, యూ కాంట్ ఈట్ యువర్ ఫుడ్, nor can you have anything outside because there's so much of pollution. You ride on a bike, cancer కాకపోయినా COPD అన్న వస్తుంది. Most of the traffic police must be suffering from some kind of a lung issue. There's so much. ఇప్పుడు మీరు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తిన్నా ఇట్స్ ఆల్ అంటే అన్నిటికీ ఈధర్ ఒక పెస్టిసైడ్ ఉంటుంది. ఆ బర్రె పాలు ఎక్కువ ఇవ్వాలని దానికి గ్రోత్ హార్మోన్స్ ఇస్తారు. ఓకే, ఇవ్వడం వల్ల డైరెక్ట్గా క్యాన్సర్ రాదు, ఆ పిల్లలకి ఎర్లీ ప్యూబర్టీ వస్తుంది. ఎర్లీ ప్యూబర్టీ, లేట్ మెనోపాజ్, దీస్ ఇంక్రీజ్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్. యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు దట్ హార్మోనల్ సైకిల్ ఫర్ సో లాంగ్ ఇన్ యువర్ లైఫ్, ఆర్ రిస్క్ ఈజ్ ఇంక్రీజింగ్. సో మచ్ ఆఫ్ జంక్ దట్ వీ ఈట్. ఫ్రూట్స్ అన్నిటికీ, ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎనీథింగ్, పురుగు పట్టకూడదు, సైజ్ బాగుండాలని అన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గ్రోన్ ఇన్ ద రైట్ వే. వీఆర్ పేయింగ్ ఫర్ ఇట్ అండ్ గెట్టింగ్ కదా. హౌ విల్ ఇట్ హ్యాపెన్? సేమ్ థింగ్ పౌల్ట్రీకి కూడా అంతే. సో అసలు క్యాన్సర్ అనేది రాకుండా ముందే ప్రివెంటివ్గా మనం ఒక డైట్ ఫాలో అయితే క్యాన్సర్ రాదు అని ఎలాంటి డైట్ ఏదైనా ఉందా? ఈ డైట్ ఫాలో అయితే 100% రాదని గ్యారంటీ, దేర్ ఇస్ నో 100% గ్యారంటీ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ లైఫ్, బట్ అట్లీస్ట్ వీ కెన్ ఒక ఎఫర్ట్ పెట్టచ్చు అనమాట. జంక్ తగ్గించుకోవడం, ఓకే, హ్యావింగ్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఐఎమ్ నాట్ సెయింగ్ నేను అట్లానే అందరూ వెజిటేరియన్స్ అయిపోమని చెప్పట్లేదు. నాన్ వెజ్ ఇన్ మోడరేషన్, ప్రిఫరబుల్లీ చికెన్ కానీ, ఫిష్, ఎగ్స్, రెడ్ మీట్ ఎంత తక్కువ అయితే అంత. బై రెడ్ మీట్ ఐ మీన్ మటన్, బీఫ్, ఆల్ ది అదర్ థింగ్స్ ఎంత తక్కువలో తీసుకుంటే అంత బెటర్. సీ ఫుడ్ ఆల్సో యూ కెన్ హ్యావ్ ఇన్ మోడరేషన్. నో స్మోకింగ్, దెర్ ఇస్ నో మోడరేషన్. Some people say I smoke only 1 cigarette a day. You break your head with 1 raya or 10 rayas, it's the same gada. It's just that over a period the risk increases. No smoking, no alcohol,
moderate amount of exercise every day. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు ఇందాక ఇంట్రోలో నేను చెప్పినట్టు మీరు మమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తారని నిజంగానే చాలా ఎడ్యుకేట్ చేశారు, చాలా జ్ఞానం ఇచ్చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.